జూలై 14 మనకి మంగళ అమావాస్య. మీరు గనక ఉప్పుతోటి ఈ పరిహారాన్ని చేసుకున్నారు అంటే నిజంగా కోట్ల వర్షం అనేది కురుస్తుంది. జాగ్రత్త, ఈ చిన్న తప్పు అనేది మీరు అస్సలు చేయకండి. అసలు డబ్బున్న వారి యొక్క రహస్యం ఏంటి, వారు ఏం చేస్తారు అనేది మనం ఈరోజు తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. ఈసారి మనకు వచ్చేటువంటి అమావాస్య మామూలు అమావాస్య కాదు. దీనిని జ్యేష్ఠ అమావాస్య అని, అలాగే ఏరువక అమావాస్యని, మంగళ అమావాస్యని ఈ విధంగా పిలుస్తూ ఉంటారు. ఇదైతే చాలా శక్తివంతమైన అమావాస్య. మరి ఇంత శక్తివంతమైన అమావాస్య రోజున మీరు ఉప్పుతోటి ఈ చిన్న పరిహారాన్ని చేసుకున్నారు అంటే మీకు ధన వర్షంతో పాటుగా మీకు ఎన్ని కోట్ల అప్పు ఉన్నా సరే మొత్తం వెంటనే తీరిపోతుంది. అంతేకాదు, మీ అప్పులు తీరడం మాత్రమే కాదు, మీరే ఇతరులకి అప్పు ఇచ్చే స్థాయికి వెళ్తారు. ఈ సృష్టిలో ప్రతి జీవి కూడా మనశ్శాంతినే కోరుకుంటారు. ప్రశాంతంగా ఉండాలి అనే, ప్రశాంతమైన మాకు జీవితం కావాలి అనే కోరుకుంటూ ఉంటారు. అలాగే తన అవసరాలకు కావలసినంత ధనము, తనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆనందకరమైనటువంటి కుటుంబము కావాలని కోరుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు మన సొసైటీలో చాలా పెద్ద సమస్యగా మారింది ధనం లేకపోవడం. ఉన్నటువంటి పరిస్థితులకి ఖర్చులు పెరిగిపోవడము, దిగుబడి ఆదాయం తక్కువగా ఉండడము, జీవితం అనేది చాలా కష్టంగా మారిపోవడం. ₹1 వస్తుంది అంటే ₹10 ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. దీంతో కుటుంబం కోసం అప్పు చేయాల్సిన పరిస్థితి, ఆ అప్పులని తీర్చలేని పరిస్థితి. ఇలా మనిషి ఎన్నో సమస్యలతోటి కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఇటువంటప్పుడే మనకి ఇటువంటి పరిహారాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. మీరు ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు. అంత బాగా మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. కొంతమంది వ్యక్తులు వారు గతంలో చాలా పేదరికంలోనూ చాలా బాధల్లోనూ ఉంటూ ఉంటారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత తిప్పి చూస్తే వారు చాలా పెద్ద ధనవంతులైపోయి ఉంటారు. స్థలాలు కొనుంటారు, బంగారం కొనుంటారు, బాగా ఇళ్ళు కట్టించి ఉంటారు. కానీ వారు కొన్ని సంవత్సరాల్లోనే ఎలా వారి జీవితం మారిపోతుంది. మన జీవితాలు ఎందుకు ఇలా ఉండిపోతున్నాయి అంటే వారు తెలియకుండా చేసుకునేటువంటి కొన్ని పరిహారాలే కారణము. ఇవన్నీ కూడా ఎవరు బయటికి చెప్పరు. ఒక్కసారి వాళ్ళు చేసుకుని బాగుపడ్డారు అంటే అసలు మన బంధువులైనా సరే అస్సలు బయట పెట్టరు. మేము మాత్రమే బాగుండాలి అనే స్వార్థం. అలాగే ఈ పరిహారాన్ని మీరు చేసుకుంటుంటే ఎవరికి కూడా కనిపించకుండా చేసుకోవాలి. మరి ఈ అమావాస్య రాత్రి గడియలైతే చాలా శక్తివంతంగా ఉంటాయి. మీరు ఇంట్లోనే ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉప్పుతోటి ఒక చిన్న పరిహారాన్ని చేసుకోండి చాలు. ఈ పరిహారంతో మీకున్నటువంటి అప్పులన్నీ కూడా తీరిపోయి మీరు కోటీశ్వరులు అవడం అనేది ఖాయము. అయితే కేవలం ఈ పరిహారం చేస్తున్న కొన్ని గంటల్లోనే మీకు దీని యొక్క రిజల్ట్ అనేది తెలిసిపోతుంది. కటిక పేదవాడిని కూడా కుబేరుణ్ణి చేస్తుంది ఈ పరిహారము. మీరు వద్దన్నా కూడా ధనం అనేది మీ వైపు దూసుకు వస్తుంది. అంత శక్తివంతమైనటువంటి పరిహారం ఈ పరిహారం. అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఫలితాలను మీ కళ్ళతో మీరే చూస్తారు. సకల దరిద్రాలను పీడలను పారద్రోలి అదృష్ట ఐశ్వర్యాలను ఆకర్షించే అనంతమైన శక్తి ఈ అమావాస్య రోజు చేసేటువంటి ఈ ఉప్పు పరిహారానికి ఉంటుంది. మరి అయితే అసలు మనకి ఈ అమావాస్య రోజు ఏ పరిహారం చేసుకుంటే మనకి ఈ విధంగా ధనం అనేది కలిసి వస్తుంది, అసలు ఆ పరిహారాన్ని మనం ఏ విధంగా చేసుకోవాలి, దానికి కావాల్సినటువంటి వస్తువులు ఏమిటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే ఒక చిన్న లైక్ చేయండి. అయితే ఈ పరిహారాన్ని మనం కేవలం ఉప్పుతో మాత్రమే ఎందుకు చేసుకోవాలి అంటే ఉప్పుకి కేవలం మన వంటగదిలో ఉండి కూరల్లో ఉప్పు వేసుకుంటే రుచిని మాత్రమే కాదు, ఆ ఉప్పుకి దైవిక శక్తికి ఎంతో అనుబంధం అనేది ఉంది. సముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. అదే సమయంలో ఈ రాళ్ల ఉప్పు కూడా వస్తుంది. కాబట్టి ఈ రాళ్ల ఉప్పుని లక్ష్మీ స్వరూపంగా మన పెద్దలు భావిస్తూ ఉంటారు. అందుకే మనకి గృహప్రవేశం చేసేటువంటి సమయంలో పాలు అలాగే రాళ్ల ఉప్పుని ముందుగా ఇంట్లోకి తీసుకువెళ్తూ ఉంటారు. ఇది మనకి సాంప్రదాయంగా ఆచారంగా వచ్చింది. ఉప్పు ఎక్కడైతే ఉంటుందో అక్కడ సాక్షాత్తు లక్ష్మీదేవే కొలువై ఉంటుంది. ఉప్పుకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే తను ఎక్కడైతే ఉంటుందో అక్కడ చుట్టూ ఉన్నటువంటి ప్రతికూల శక్తిని ఒక స్పాంజ్ లాగా లాగేసుకుంటుంది తనలోకి. మన కష్టాలను, నష్టాలను, మనకుండేటువంటి అనారోగ్య సమస్యలను, ఎవరైనా సరే మనల్ని చూసి ఏడుస్తున్నా, వారవలేకపోతున్నా వారి ఏడుపులను అన్నిటినీ కూడా ఈ ఉప్పు అనేది పారద్రోలుతుంది. అయితే ఉప్పుని మించినటువంటి వస్తువు మనకి ఈ సృష్టిలో మరొకటి లేదని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరమైన సమస్యలు కావచ్చు, అప్పుల సమస్యలు కావచ్చు,
మానసిక ప్రశాంతత కావచ్చు, వీటన్నిటికీ కూడా మనకి కేవలం ఈ ఉప్పు పరిహారం బాగా ఉపయోగపడుతుంది. అయితే ఒక ఇల్లు బాగుపడకుండా అనారోగ్య సమస్యలు పడుతూ బాధల్లో ఉంటూ ఉందంటే ఖచ్చితంగా వారి మీద ఏడుపు, చెడు దృష్టి, ఇతరుల యొక్క ఏడుపు అనేది వారి మీద విపరీతంగా ఉంది అనే అర్థము. మరి అటువంటి వారికి కూడా ఈ ఉప్పు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మన ఇంట్లో ఏదైనా సరే ఒక చిన్న వాస్తుదోషం ఉన్నా కూడా మన ఇంట్లో ఉండే ఉప్పు వాటిని తీసేస్తుంది. అంతేకాదు, మనం స్నానం చేసే నీటిలో ఒక గుప్పెడు కల్లుప్పు వేసుకున్నాము అంటే మనకు ఉండేటువంటి అనారోగ్య సమస్యలు పోయి మనం చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటూ ఉంటాము. అలాగే వారంలో ఖచ్చితంగా ఒక 3 సార్లైనా సరే కల్లుప్పు వేసి ఇల్లు తుడవండి. ఆ ఇల్లు ఎప్పుడూ సిరి సంపదలతోటి, సుఖ శాంతులతోటి నిండుగా వర్ధిల్లుతూ ఉంటుంది. అయితే మనిషి జీవితంలో ఏదో ఒక సమయంలో వారికి కావాల్సినటువంటి అవసరాలను తీర్చుకోవడానికి ఏదో ఒక సమయంలో మనిషి అప్పు చేయడం అనేది సహజమే. కానీ ఆ అప్పును తీర్చలేనప్పుడు మానసిక ప్రశాంతత అనేది పోతుంది. జీవితం అంతా కూడా చాలా కష్టంగా మారిపోతుంది. అయితే కొంతమంది వేలలో, మరికొంతమంది లక్షల్లో, మరికొంతమంది కోట్లలో అప్పు చేస్తూ ఉంటారు. కానీ ఎంత అప్పు చేసినా ఎవరికి వారికి వారి అప్పు అప్పుగానే ఉంటుంది తప్ప అది పోదు. ఇలా అప్పులు పారినటువంటి వ్యక్తికి రాత్రిపూట్ల నిద్ర కూడా కరువైపోతుంది. అసలు ఫోన్ రింగ్ అయితే ఎవరైనా అప్పులు వాడేమో అని గుండె దడగా ఉంటుంది. అలాగే తలుపు తడితే ఈ అప్పులవాడు ఇంటికి వచ్చాడు అని చెప్పి భయం అనేది వస్తుంది. ఇలా ఏళ్ల తరబడి అప్పు అనేది అలా ఉండిపోవడం వారి జీవితాలు అనేవి చాలా బాధాకరంగా మారిపోతూ ఉంటాయి. కేవలం ఇది ఆర్థిక సమస్య మాత్రమే కాదు, భార్యాభర్తల మధ్య కూడా ఇటువంటి సమస్యలు అనేవి వస్తాయి. పిల్లల చదువులు, పిల్లలకి కావాల్సింది కొనివ్వలేకపోవడం, పిల్లల యొక్క జీవితం అనేది ప్రశ్నార్థకంగా మారిపోతుంది. అలాగే అప్పులు విపరీతంగా చేసినప్పుడు ఒకప్పుడు సొసైటీలో మంచి గుర్తింపు ఉండి ఇప్పుడు సొసైటీలో బయటికి వెళ్ళడానికి కూడా ముఖం చెల్లని పరిస్థితి ఉంటుంది. ఇలా అవసరం కోసం చేసినటువంటి ఒక అప్పు, దానిని తీర్చడానికి చేసే మరొక అప్పు, ఇలా అప్పులు పెరుగుతాయి తప్ప తరగవు. ఇలా ఈ అప్పులని తగ్గించుకోవడానికి, ఇతరుల చెడు దృష్టి, నరఘోష అనేది మన మీద ఉండకుండా పోవడానికి ఈ అమావాస్య రోజు చేసుకునే ఈ రాళ్ల ఉప్పు పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఈ పరిహారాన్ని మీరు పూర్తి ఏకాగ్రతతోటి చేయాలి. అప్పుడే దీనికి పూర్తి స్థాయి ఫలితం అనేది మీకు దక్కుతుంది. అయితే అమావాస్య రోజు రాత్రి సమయంలో, అంటే సరిగ్గా 8 గంటల నుంచి 10 గంటల మధ్య సమయంలో చేసుకోండి ఈ పరిహారాన్ని. అయితే దీనికోసం మీరు ఒక గాజు బౌల్ని కానీ లేదా ఒక మట్టి పాత్రని, అంటే ఒక మట్టి గిన్నెని కానీ తీసుకోండి. దీనిలో రాళ్ల ఉప్పుని మీ కుడి చేతితోటి 3 గుప్పట్లు, అలాగే ఎడమ చేతితోటి 3 గుప్పట్లు ఆ దాంట్లోకి పోసుకోండి. మొత్తం 6 గుప్పట్లతోటి మొత్తం ఆ గిన్నె అనేది నిండిపోవాలి. మీరు గాజుదైనా లేదా మట్టి పాత్ర అయినా తీసుకోండి. వేరేది ఏది కూడా మీరు తీసుకోవద్దు. స్టీల్ కానీ, రాగి కానీ, ఇత్తడి కానీ ఇటువంటి పాత్రలను అస్సలు ఉపయోగించకండి. ఈ కళ్ళు ఉప్పు అనేది చాలా ప్రభావవంతమైన పరిహారం. మీరు కేవలం వీటిని మాత్రమే వినియోగించండి. అయితే దానిలో 11 లవంగాలను వేయండి. ఈ 11 లవంగాలను కూడా దానిలో మధ్యలోనే వేసేసేయండి. ఈ లవంగాలు అనేవి మీకున్నటువంటి అప్పుల సమస్యలను పారద్రోలడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ లవంగాల పైన ఒక 5 యాలకులు పెట్టుకోండి. 11 లవంగాలు, దానిపైన 5 యాలకులు పెట్టుకోండి. యాలకులు కూడా మీకున్నటువంటి అప్పుల ఊబి నుంచి బయటకు లాగేస్తాయి. ఇక దాని మీద ఒక చిన్న చిటికెడు పసుపు, ఒక చిటికెడు కుంకుమ వేసుకోండి. ఇప్పుడు ఒక 5 చెక్క ముక్కలను తీసుకోండి, దాల్చిన చెక్క. ఈ 5 దాల్చిన చెక్క ముక్కల్ని ఆ పసుపు కుంకుమల మీద పెట్టుకోండి. ఈ దాల్చిన చెక్క అనేది ధనాన్ని ఆకర్షిస్తుంది. ఇక దాని మీద ఒక తమలపాకు పెట్టుకుని దాని మీద ఒక 2 కర్పూరం బిళ్ళలు వేసుకోండి. ఇప్పుడు ఈ మీరు పట్టుకున్నటువంటి ఆ గాజు బౌల్ కానీ లేదంటే ఆ మట్టి పాత్రని కానీ మీరు పట్టుకుని మీ ఇల్లంతా కూడా తిప్పి చూపించండి. మీకు ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లోకి కూడా తీసుకువెళ్ళి చూపించండి. ఇలా చూపించిన తర్వాత మీ ఇంటి బయట తులసమ్మ వారి దగ్గర పెట్టి ఒక 5 నిమిషాలు పెట్టి దండం పెట్టుకోండి. ఆ తరువాత మీ యొక్క దేవుడి స్థలానికి తీసుకురండి. మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడికి తీసుకువచ్చి దాని మీద ఉన్నటువంటి ఆ కర్పూరాన్ని వెలిగించండి. ఈ కర్పూరాన్ని వెలిగించి ఇప్పుడు మీరు మీ మనసులో ఉన్నటువంటి సమస్యని ఆ భగవంతుడికి చెప్పుకోండి.
స్వామి, మాకు చాలా అప్పుల సమస్య అనేది ఉంది, అది పోవాలి, మాకు ధనం అనేది బాగా రావాలి, మాకున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా పోవాలి, ధనం అనేది మాకు నిలకడగా నిలబడాలి అని చెప్పి మీకున్న సమస్య అంతా కూడా చెప్పుకుని నమస్కరించుకోండి. అలాగే మీకు ఎంత అప్పు ఉందో అంత అప్పు కూడా ఒక పేపర్ మీద రాసేసి మీరు వెలుగుతున్నటువంటి ఆ కర్పూరంలో వేసేసేయండి. మొత్తం మీకు ఎన్ని అప్పులు ఉన్నాయి, మీకు 10 లక్షలు ఉంటే 10 లక్షలు, లేదు 25 లక్షలు ఉంటే 25 లక్షలు, లేదు 1 కోటి రూపాయలు ఉంటే 1 కోటి రూపాయలు, మీకు ఎంత అప్పు ఉందో అంత అమౌంట్ వేసేసి మీరు ఒక తెల్ల కాగితం మీద రాసేసి దానిని మడత పెట్టేసి ఆ కర్పూరం మీద వేసేసి కాల్చేసేయండి. ఇలా చేయడం వల్ల మీకు ఉండేటువంటి అప్పులు మొత్తం కూడా తీరిపోతాయి. వెంటనే ఈ ఫలితం అనేది కూడా చాలా వెంటనే మీకు రిజల్ట్ అనేది తెలిసిపోతుంది. అంతేకాదు ఈ పూజ తరువాత నుంచి కూడా మీకు ధనం అనేది ఆకర్షిస్తుంది. మీరు ఏ పని చేసినా కూడా మీకు ఇంట్లో బాగా కలుసుబాటు వస్తుంది. ఇంట్లో మనశ్శాంతి, ప్రశాంతత, పిల్ల పెద్దలు అందరూ కూడా సంతోషమైన వాతావరణం ఉంటుంది. అలాగే అలా నైట్ అంతా కూడా ఆ మట్టి పాత్ర కావచ్చు, ఆ గాజు బౌల్ కావచ్చు, మీరు ఏదైతే ఉప్పు పోసి పెట్టారో దాన్ని అక్కడే వదిలేసేయండి దేవుడి ముందు. మరుసటి రోజు దానిని ఏదైనా పారేటువంటి నది కానీ కాలువ కానీ ఏదైనా ఉంటే దానిలో వేసేయండి. మీకు అందుబాటులో ఏది కూడా లేదు, మీరు ఏదైనా ఒక సిటీలో ఉంటున్నారు అనుకుంటే మీరు ఒక బకెట్ నీళ్ళలో ఇదంతా కూడా వేసేసి కలిపేసి ఏదైనా సరే ఒక ఎవ్వరు తిరిగినటువంటి ప్రదేశంలో పోసేసేయండి. అలా ఆ నీటిని మీరు బయట పోసేసి లేదంటే ఏదైనా కాలువలో కలిపేసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి స్నానం చేసుకుని దేవుడికి దీపారాధన చేసుకోండి, ఒక కాయ కొట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీకు ఉండేటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అమావాస్య రోజు చేసుకునే ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ అమావాస్య ఏరువాక అమావాస్య చాలా శక్తివంతమైనది. ఇది ప్రతిసారి కూడా మనకి రాదు. ఒక్కొక్క అమావాస్యకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఈ అమావాస్య రోజు కనుక మనం ఈ విధంగా చేశాము అంటే మనకున్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి. అయితే మీరు నిజ జీవితంలో కూడా ఉప్పు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, కేవలం ఈ పరిహారం మాత్రమే కాదు. అయితే ఉప్పుని మీరు ఎవరికి కూడా అరువుగా ఇవ్వకూడదు, మీరు అరువుగా తీసుకోకూడదు. ముఖ్యంగా రాత్రి తరువాత మీరు ఎవరికి కూడా ఉప్పు దానం చేయవద్దు. అలాగే వేరొకరి ఇంటి నుంచి ఉప్పు తెచ్చుకోవద్దు. మరొకటి, మన ఇంట్లో ఉండేటువంటి పోపు దినుసులు అన్నీ కూడా ఒక లైన్లో పెడుతూ ఉంటాము. అలా పసుపుని ఉప్పుని ఒకే దగ్గర అస్సలు ఉంచకూడదు. ఆ రెండింటినీ కూడా వేరువేరుగా ఉంచాలి. మన ఇంట్లో ఉండేటువంటి ఉప్పుని సూర్యరశ్మి పడే విధంగా పెట్టుకోవాలి. అలా కుదరలేదు అంటే మనం ఏదో ఒక సమయంలో కాస్త సూర్యరశ్మి పడేటువంటి ప్రదేశంలో ఉప్పుని ఉంచుకోవాలి. అప్పుడే మన ఉప్పులో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి మన కూరలు అనేవి కూడా చాలా రుచిగా వస్తాయి. అలాగే ఇంట్లో ఉప్పు అనేది ఎప్పుడు కూడా నిండుగా ఉండాలి తప్ప తక్కువగా అస్సలు ఉండకూడదు. మరి ఈ విధంగా ఈ పరిహారాన్ని అయితే పాటించుకోండి. మీకున్న అప్పులన్నీ కూడా తీరిపోయి మీరే ఇతరులకి అప్పు ఇచ్చే స్థాయికి వెళతారు. ఇక ఈ పరిహారాన్ని ఎవరికంటా కూడా కనపడకుండా మీ ఇంట్లో మీరే చేసుకోండి. ఇక వీడియో అయితే పూర్తిగా నచ్చినట్లయితే వీడియోకి అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.